కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయాలపై ఆధారపడుతున్న ఇప్పటికే హైదరాబాద్ లోని పలు హోటల్స్ మూతపడ్డాయి. మరికొన్ని హోటల్స్ లో కట్టెల పొయ్యితోనే వంటలు చేస్తున్నారు. కట్టెల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. గతంలో తక్కువ ధరకే దొరికే కట్టెలు ఇప్పుడు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారని కూడా హోటల్ యజమానులు వాపోతున్నారు. ఇదే అంశం సంబంధించి మరి లైవ్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు భారత్ పై ప్రభావం పడేటువంటి పరిస్థితి నెలకొంది. అనేక ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ దొరకక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ముఖ్యంగా కొన్ని గ్యాస్ ఏజెన్సీ సంబంధించినటువంటి ఆ గోదామ్స్ నుంచి కూడా స్వయంగా అక్కడి నుంచి గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే సాధారణంగా సిలిండర్ 900 రూపాయలు ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం దాదాపు 1500 నుంచి 1800 రూపాయల వరకు కూడా సిలిండర్ ధర పలుకుతుందని చెప్పేసి కూడా సామాన్యులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి సిలిండర్ అయితే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పేసి కూడా వైపు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న పెట్రోలియం శాఖ మంత్రి ఇటు హర్దీప్ సింగ్ పూరి కూడా నిన్న పార్లమెంట్ లో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ గ్యాస్ సంబంధించినటువంటి త్వరత కావచ్చు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎక్కడి నుంచి మనకి సరఫరా జరుగుతుంది, ఇప్పుడు వచ్చేటువంటి బోట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటి వరకు భారత్ కి ఎన్ని బోట్లు చేరుకున్నాయి, ఇంధనంతో పాటు ఈ గ్యాస్ సంబంధించినటువంటి చిప్స్ ఎంతవరకు చేరుకున్నాయనే అంశాన్ని కూడా వివరిస్తూ నిన్న లోక్సభలో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఇంకా యుద్ధం అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి కాబట్టి కొంత ఆలస్యంగానే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇటు హర్దీప్ సింగ్ పూరి కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ విపక్షాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ షార్టేజ్ ఎందుకు అవుతుంది, ఎందుకు ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, సిలిండర్ కొరత ఎందుకు ఏర్పడుతుందనే విషయాన్ని కూడా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఐటీ కంపెనీస్ పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ వర్క్ ఫ్రం హోమ్ అనేది కూడా కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఇటీవల చూసాము, లాస్ట్ టైం మనం కోవిడ్ సంబంధించినటువంటి సిచ్యువేషన్, ఆ సమయంలో పూర్తి స్థాయిలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఆక్సిజన్ కొరత ఉన్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు ఎల్పిజి సిలిండర్లు ఇప్పుడు ఇంట్లో వండుకోవాల్సినటువంటి సిలిండర్ చాలా వరకు ఆ సిలిండర్ కూడా అయిపోయి మళ్ళీ బుక్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అవి బుకింగ్ కూడా కావట్లే అని చెప్పేసి కూడా చాలా మంది తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేయబోతుంది, ఎందుకంటే ఇప్పటికే కొరత ఉందని చెప్పేసి ఒకవైపు ప్రచారం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎల్పిజి కొరత లేదు, కేవలం కొంత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు మాత్రం ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం మండిపడుతున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం కన్నట్ ప్లేస్ అనేది ఢిల్లీకి గుండెకాయ లాంటిది. ఆ ప్రాంతంలో అనేక హోటల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దాదాపు 50% హోటల్స్ కూడా మూసేసినటువంటి సందర్భాలు కూడా నెలకొంది. అనేక ప్రాంతాలు ఇటు నోయిడా కావచ్చు, గుర్గాంలో ఉన్నటువంటి ఐటీ సెక్టర్ లో ఆల్రెడీ వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బెంగళూరుతో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, ముంబై అనేక సిటీస్ లో కూడా ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ కూడా ప్రకటించడం జరిగింది. ఎస్ నవీన్, మనం చూసుకున్నట్టయితే ఇక డొమెస్టిక్ సిలిండర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఓన్లీ కమర్షియల్ సిలిండర్స్ కి ప్రాబ్లం ఉందా అని అనుకోవచ్చా? మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు బెంగళూరులో చాలా రెస్టారెంట్స్ మూతపడ్డాయి, అలాగే వాళ్ళకి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు, చెన్నైలో కూడా అలాగే ఇచ్చారు, ప్రస్తుతం హైదరాబాద్ లో సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా వారం 10 రోజులు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో పైప్ కలెక్షన్స్ కూడా ఉంటుంది. అంటే ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సరఫరా అనేది పైప్ల ద్వారా జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నోటీస్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అనేక హోటల్స్ కూడా పైప్ కలెక్షన్ ద్వారా ఈ యొక్క గ్యాస్ సరఫరా అవుతుంది. కాబట్టి హోటల్స్ లో సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక 6 కర్రీస్ వండితే ఇప్పుడు కేవలం 2 కర్రీస్ మాత్రమే సప్లై చేయాలని చెప్పేసి కూడా ఆల్రెడీ ఆ నోటీస్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా నెలకొంది. ప్రస్తుతం మీరు ఉన్నటువంటి ఢిల్లీలోని ఆంధ్రభవన్ క్యాంటీన్ అనేది చాలా పెద్ద క్యాంటీన్. ఇక్కడ దాదాపు లక్షలాది మంది కూడా ఇక్కడ భోజనం చేసేందుకు వస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఆల్రెడీ 50% కట్ చేసేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నోటీస్ కూడా జారీ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. కాబట్టి అనేక ప్రాంతాల్లో ఇదే సమస్యలు కూడా
తలెత్తున్నటువంటి పరిస్థితి అనుకుని ఆల్రెడీ అనేక ప్రాంతాల్లో హోటల్స్ అన్ని కూడా మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో కేవలం నామ మాత్రమే హోటల్స్ నడుస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నెలకొంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది, ఈ ఎల్పిజి సంబంధించినటువంటి సరఫరా ఏ విధంగా జరగబోతుంది, ఇంకా ముందు ముందు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేయబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం హర్దీప్ సింగ్ పూరి మళ్ళీ పెట్రోలియం శాఖ మంత్రి వారి సంబంధించినటువంటి అధికారులతోటి సమావేశం జరగబోతుంది. ఎందుకంటే హార్మోజ్ నుంచి వచ్చేటువంటి ఆ షిప్స్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఆల్రెడీ ఇరాన్ ప్రభుత్వం కూడా భారత్ నుంచి వచ్చేటువంటి ఏ షిప్ అయినా కానీ వాటిని పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇరాన్ ప్రభుత్వం కూడా నిన్ననే ప్రకటించినటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి ప్రభుత్వం కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కొరత అనేది ఉండబోదు అని చెప్పేసి కూడా వారు ధీమా కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎస్ నవీన్, మనం చూసుకున్నట్టయితే సామాన్య ప్రజలే కావచ్చు, అలాగే హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏమైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమైనా ఇనిషియేటివ్ గా తీసుకుని ఫర్దర్ గా వారికి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడున్నటువంటి ఆ సిచ్యువేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, ఈ ఎల్పిజి అంటే ఇంటికి సరఫరా అయ్యేటువంటి సిలిండర్ లో ఎటువంటి కొరత లేదు. మొదటి ప్రాధాన్యత ఆ కుటుంబాలకి మేము ప్రియారిటీ ఇస్తాము. హోటల్స్ కి సప్లై అయ్యేటువంటి ఆ కమర్షియల్ ఆ సిలిండర్లకి కొంత కొరత ఉన్నప్పటికీ ఆ నామ కొన్ని సప్లై చేసేటువంటి విధంగా కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి డొమెస్టిక్ సిలిండర్స్ పైన ఎక్కువగా ప్రియారిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే అంటే దీనికి సంబంధించినటువంటి బుకింగ్ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం కూడా కొంత పొడిగించారు. కాబట్టి వారు ఎవరు ఇబ్బందులు పడకుండా ఆల్రెడీ అక్కడ ఏజెన్సీలతో కూడా మాట్లాడి వెంటనే బుక్ చేసుకొని అక్కడి నుంచి సిలిండర్లు వెళ్ళేటువంటి విధానంగా పూర్తి స్థాయిలో ఒక గైడ్ లైన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలకు కూడా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సిలిండర్స్ కొరత తోటి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏజెన్సీ నుంచి సప్లై చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అంటే ఇతర వేరే విధంగా సప్లై చేస్తున్నారు. సపోజ్ ఒక సిలిండర్ 1000 రూపాయలు అయితే ఇప్పుడు ప్రెసెంట్ 2000-2500 రూపాయలకి వీరు సప్లై చేస్తున్నారు. అంటే బ్లాక్ మార్కెట్ లో సప్లై చేస్తున్నారు. కాబట్టి వారిపై ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి కొరత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమస్య లేదు, పూర్తి స్థాయిలో అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా